ఇక తమను ఆదుకోవాలంటూ ఆటో డ్రైవర్లు యూనియన్ నేతలు ఆందోళన బాట పట్టారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేటలో ఆటో డ్రైవర్లు రాస్తారోకో నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రోజుకు 100 రూపాయలు కూడా సంపాదించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆటో డ్రైవర్ల పొట్ట మీద కొట్టిందని మండిపడ్డారు. ప్రభుత్వం తమకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. మా ఆటో కార్మికుల మా కుటుంబాలన్నీ బయట ఉన్నాయి. కనీసం కరెంటు బిల్లు కట్టుకోవడానికైనా తినడానికైనా మాకు ఏం దొరుకుతలేవు. ప్యాసింజర్లు కూడా ఎక్కడం లేదు. కాబట్టి ఇప్పుడు మహాలక్ష్మి పదవి ఎట్లా పెట్టడం ఫ్రీగా మా ఆటోలు కూడా ఫ్రీగానే పెడతాం. మాకేమైనా జీవనోపాధి చూపెట్టాలని గవర్నమెంట్ కోరుకుంటున్నాం. మాకు తెలంగాణలో కూడా ఈ వారికి ప్రాబ్లం లేవు కాబట్టి మహాలక్ష్మి పథకం పెట్టిన కాడికి మాకు ఇబ్బంది అవుతుంది. మా బతుకు ధర వెళ్తలేదు. తినేదానికి తిండి లేకుండా ఇల్లు కిరాయి కట్టకుండా ఉన్నాము. స్కూల్ ఫీజు కట్టాలేకుండా బతుకుతున్నాము. మాకు కూడా నెలకు 15,000 20,000 పింఛన్ ఇవ్వగలరు. ఇప్పుడు మాకు ఏదో పని చూపెట్టి మాకు ఉద్యోగం ఇవ్వగలరు. కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకుంటున్నారు. ఇదే అంత విషయం మాకు ఏం లేదు. మహాలక్ష్మి పథకం లేవు మేము కాబట్టి మాకు జీవనం చూపెట్టరు అంతే కోరుకుంటున్నాము. మా బతుకు గురించి మాకు చూపెట్టరు. అలా బస్సు ఫ్రీ పెట్టినందుకు మాకు అప్లికేషన్ లేదు. మీ బస్సు మీ ఇష్టము కాబట్టి మాకు కూడా బతుకు దారి చూపెట్టరు. రోడ్డు మీద మా బతుకులంతా రోడ్డు మీదకి వచ్చినాయి. ఒక్క ఆటో కాబట్టి కాదు అన్ని తెలంగాణ ఆటో యూనియన్ మొత్తం ఇదే ఇబ్బంది ఉండదు. కాబట్టి వేలు లక్షల కొద్దిగా ఆటోలు కొద్దిగా ఇబ్బంది అవుతుంది. మాకు బతుకు లేక నడుపుతున్నారు. పొద్దుగడుతున్న పొద్దుగాక 100 రూపాయలు గిరా కూడా ఇవ్వట్లేదు. ఎందుకంటే లేడీస్ ఎక్కుతలేరు కాబట్టి మొబైల్ కూడా ఎక్కుతలేరు కాబట్టి ఇబ్బంది అవుతుంది. కొంతమంది రెండు తీసుకుని నడపడం ఉన్నారు. కొంతమంది ఫైనాన్స్ ఇబ్బంది ఉన్నది. బాగా మందికి ఇబ్బంది ఉన్నది. ఫైనల్ కట్టాలి కూడా వాళ్ళు బండి గుంచుకుపోయి పొజిషన్కున్నది ఇప్పుడు. కాబట్టి మాకు బతుకు ధర చూపెట్టారు. నెలకు 20,000 15,000 పెన్షన్ కంపల్సరీ ఇవ్వాలి.